ఏంట్రా బాబీ, ఇదేదో మిస్టరీ ఫ్లవర్ లా ఉంది. ఆ అమ్మాయి వెనకాల పడితే మీరు కూడా మిస్టర్ అయిపోతారు. ఇందాక పాపం చూసి పారిపోయినట్టు రైడ్. ఆ అమ్మాయి గురించి తెలిస్తే నువ్వు కూడా పారిపోతావు. ఎవరు బాబాయ్? యాదగిరి కూతురు. అయితే యాదగిరి పేరు వింటే ఈ ఏరియాలో గాలి కూడా ఆగిపోద్ది. అయితే అరే బాబీ, ఆ యాదగిరి బాగా ప్రాబ్లమాటిక్ ఫెలోరా. ఆడికి మీ నాన్నకి 20 ఏళ్ల నుంచి గొడవల మీద గొడవలు, మట్టల మీద మట్టలు. అయితే మనం కామైపోవటం బెటర్. నాకు ఆ అమ్మాయి నచ్చింది. ఆ అమ్మాయి ఎవరైనా నాకు అనవసరం. ఆ అమ్మాయికి నేను నచ్చితే మాత్రం నన్ను ఎవ్వడు ఆపలేడు. యాయా అదంత ఈజీ కాదు బాస్. ఐ లవ్ యూ చెప్పినవాడు 6 అడుగుల మగాడైనా వెంట్రుకు ముక్కలా తీసి అవతల పారేస్తుంది. ఆ అమ్మాయి గురించి మీకు తెలియదు బాస్. రా బాబాయ్, మనం మాట్లాడుకుందాం. అవునరా, నచ్చే బంగారులా పెంచిన నా కూతుర్ని ఆ యాదగిరికి పెళ్లి చేసి బలి చేశాను. ఇంకొక 25 ఏళ్ళు అడ్డగడ్డలా పెరిగిన నా కొడుకు నువ్వు కూడా వాడి వెనకాల పిచ్చి కుక్కలాగా తిరుగుతున్నావు. తల్లి లేని పిల్ల కదా ఎంతో గారభంగా పెంచితే దానికి కూడా దాని నానుబుద్ధులే వచ్చాయి కదరా, దొంగ బుద్ధులు. కళ్ళలో ఒత్తులేసుకుని ఎంత కాపులా కాసినా సరే అరిచేతుల్లో నూనె లాగా జారిపోతుంది. ఈ సంగతి కథాయి వాడికి తెలిస్తే ముందు నా గొంతు నిలిపి తప్పేస్తాడు. పోయి తీసుకురా. మళ్ళీ పారిపోయిందని కబుర్లు చెప్పక్కర్లే, వెళ్ళి తీసుకురా. పని పట్ల సరే రోజు ఇది ఆట తింటాం. అది పారిపోవటం మళ్ళీ మనమే తీసుకురావటం. మనం జోకైపోయింది దానికి. రాని దానికి తెలుస్తాను ఈరోజు అటు ఇటో. ఏమిటో నువ్వు తెలిసేది? ఈలోగా వాడు వచ్చేసినట్టున్నారా? భాగ్యమతి ఎక్కడ? బాబా భాగ్యమతి బావా? అమ్మా భాగ్యమతి ఎక్కడమ్మా? పైన పడుకుందా? పైన పడుకుందంట బావా. హలో, ఎవరు? సుబ్బారెడ్డి ఉండొస్తున్నా. చెప్పు. టైంకి వాడి చేతిలో ఫోన్ మోగింది కాబట్టి సరిపోయింది. లేకపోతే గదిలోకి వెళ్ళేవాడు మంచి ఖాళీగా కనపడేది. తర్వాత అదిగా వచ్చేసింది. ఏమే ఈ జన్మలో నీకు బుద్ధి రాదా? నీకొస్తే నాకు వస్తుంది. పోవే. ఏంటి నీకు వస్తే నాకు వచ్చేది? పెద్ద చిన్న లేదా? పోరా పోరా. మామయ్యని పట్టుకుని పోరా గీరా అంటున్నావు. ఏమిటి నువ్వు? వాడు మాత్రం నన్ను ఏగి అనొచ్చా? నా ఇష్టం, నేను అలాగే పిలుస్తాను. అమ్మమ్మ, కెన్ యు గెట్ మీ సంథింగ్ టు ఈట్ నా? అన్ని నాన్న బుద్ధులే. మా నాన్న ఏమన్నా అన్నా ఉంటే పీక పిసికేస్తాను ముసలిదాను. అవునే, పీక పిసికేవాడు కూతురు పీకే పిసుకుతుంది, లేకపోతే పిండా పిసుకుతుంది. సచ్చి ఏ లోకంలో ఉందో నా కూతురు. బంగారు తల్లి. మాట్లాడితే మూడో మనిషికి వినపడేది కాదు. అలాంటి దాన్ని తీసుకువెళ్లి మీ నాన్న చేతులు పెట్టాం. వాడు దాన్ని మింగేశాడు. ఇప్పుడు నువ్వు ఒక్కదాన్ని తయారయ్యావు మమ్మల్ని మింగడానికి. పోతే పోవే ముసల్దానా, నువ్వుండేం సాధించాలే? భాగ్యం, నీకు ఈ మధ్య బాగా ఎక్కువైంది. ఏం చేస్తావురా? ఎక్కువ వాగావంటే మా నాన్నకి చెప్తాను. ఎవడి మీద ఎత్తావే? నువ్వు నా చెయ్యి పట్టుకుని లాగేవని చెప్తానురా. నీ చెయ్యి నరికేస్తాడు మా నాన్న. అవ్వా, ఆడపిల్ల మాట్లాడాల్సిన మాట్లాడి బాగా బరిదెగించిపోతున్నావే. పోవే ముసల్దానా, పోయి కృష్ణారామ అనుకో, పుణ్యం వస్తుంది. అందుకే ఇంట్లోంచి పారిపోయింది. అంత నా కర్మ. మామ దీనికి మరీ ఎక్కువైంది. మీ చంద్రబాబు గారు వస్తాసు కదా? లాభం లేదు మామ. దీన్ని ఇలాగ వదిలేస్తే డేంజర్. నువ్వే చేసేసుకో, పాడుంటది. నీకేమన్నా పిచ్చెక్కిందా? అది ఎవరు తెలుసా నీకు? విషకన్య. పెళ్లి వేసుకున్నాడు, పుడుక్కి తెచ్చిపోతాడు. దాన్ని చేసుకున్నావు అనుకోరా, శోభనంగంలోకి వెళ్ళాలి కదా, దాన్ని ఏదో చేయాలి కదా. అది చిన్న కేక పెట్టింది అనుకో, పెళ్ళు పిల్ల 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 మా మామ బరికెచ్చుకోతాడు. ఏం చేసావురా నా కూతుర్ని? గిచ్చావా గిల్లావా రక్కావా అని హ్యాండిక్యాప్డ్తో మటర్ చేస్తాడు. ఇది మాకు అవసరమా? ఏ లాడ్జింగ్కి వెళ్తాం, బుక్ చేసుకుంటాం, ఆ రోజు హ్యాపీ. ఏ రెస్టారెంట్కి వెళ్తాం, ఫుల్గా తింటాం, హ్యాపీ. దానే బచ్చాగాడో చేసుకుంటాడు. ఈ టెన్షన్ మాకు అవసరమా? మా మామతో టెన్షన్ అవసరమా? నువ్వు భోంచి. అమ్మా అమ్మా, ఇవాళ నేను ఒక అబ్బాయిని చూశాను. ఆ అబ్బాయి నేను కలిసి టైటానిక్ డాన్స్ చేశాం. ఓ ఎంత బాగా డాన్స్ చేశాడో, నాకైతే పిచ్చి పిచ్చిగా నచ్చేశాడమ్మా. వాడు నాకు మళ్ళీ కనిపిస్తాడంటావా? కనిపిస్తే బాగుండమ్మా.